హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను బెంగళూరుకి వెళ్తున్నాను. సో 5 డేస్ బెంగళూరులో ఉందాం అనుకుంటున్నాను సమ్ ఆఫీస్ వర్క్ వల్ల. సో నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. సో నేను సఫారీ స్లీక్ 45 లీటర్స్ ఈ బ్యాగ్ని యూస్ చేస్తున్నాను 5 డేస్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకోవడానికి. ఇది ఒక లాంగ్ టర్మ్ రివ్యూ లాగా ఉంటుందని వీడియో తీస్తున్నాను. సో ఈ బ్యాగ్ నేను 1 ఇయర్ బ్యాక్ పర్చేస్ చేశాను. మన ఛానల్లో ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంటుంది. సో నాకు 1500 అట్లా వచ్చింది. సో నేను ప్రజెంట్ చూస్తే 3 పేర్స్ ప్యాక్ చేస్తున్నాను. మేబీ షర్ట్స్ ప్యాంట్స్ విడివిడిగా పెడితే బెస్ట్ అనుకుంటా. సో ఓకే, ఇట్లా సెట్ చేద్దాం. 1 2 3. సో 3 పెట్టాను. అక్కడికి 3 పేర్స్, ఇంకొక జీన్స్, రెండు మొత్తం 3 టీషర్ట్లు 2 షార్ట్లు. సో ఈ టీషర్ట్లు ఇక్కడ పెడదాము. సో 2 టీషర్ట్లు చాలులే, బాగుండేది 5 డేసే కాబట్టి. ఇంకా 2 ఇన్నర్స్, 3 బనియన్లు, ఇంకా ఒక బెడ్షీటు, ఇంకొక బెడ్షీటు, ఒక టవల్, ఇవన్నీ ఇందులో ప్యాక్ చేస్తున్నాను. ఇంట్లో స్ట్రాప్ ఉంటుంది, స్ట్రాప్ ఓపెన్ చేద్దాం. స్ట్రాప్ వేసేసాను. సో చూద్దాం పడుతుందా ఇది. ఓకే, పడుతుంది. సో ఇక్కడ జిప్ నేను ఆల్రెడీ ఇది ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారంటే ఈ జిప్ ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఇంకా కూడా పడతాయి. జిప్ ఇంకా పూర్తిగా తెరవలేదు. ఇక్కడ ఓపెన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇవి పెట్టుకోవాలి. ఇంకా ల్యాప్టాప్ కూడా పెట్టుకోవాలి. చూసారంటే బ్యాగ్ అయితే మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా కూడా కొంచెం గ్యాప్ ఉంది, పెట్టుకోవచ్చు మనం. ఇంకా ల్యాప్టాప్ పెడదాం. సో ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ ఉంది, స్ట్రాప్ ఉంది, దాన్ని రిమూవ్ చేశాను. ఓకే, చూస్తే బ్యాగ్ రెడీ అయింది. ఇంకా మనం బయలుదేరచ్చు. సో ఇందులో ఇంకా కొంచెం పడతాయి బట్టలు. సో బ్యాగ్ అయితే చాలా బాగుంది. స్ట్రాప్స్ కొంచెం టైట్ చేద్దాం. చూసారంటే ఇంకా ఈ జిప్ పడిపోతుంది, వేసేసేయచ్చు. లగేజ్ అంత ఎక్కువేం లేదు. బ్యాగ్ అయితే చాలా బాగుంది. బ్యాగ్ని మీరు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో బై చేయొచ్చు. సఫారీ స్లీక్ 45 లీటర్స్ ఎక్స్పాండబుల్. సో దీన్ని మనం ఈ జిప్ యూస్ చేసి ఎక్స్పాండ్ కొలాప్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.